మంచి హోదా, ఉద్యోగం ఉన్న ఆస్తిపరుడైన సురేష్తో గీతాంజలికి పెళ్లి చేయాలని తల్లి సుమతి ఆశిస్తుంది. అతని ఇంటికి ఆహ్వానిస్తుంది. అదే సమయానికి గీతాంజలి ప్రభావంతో తెలుగుతనాన్ని పులుముకుని సుబ్బా అక్కడ ప్రత్యక్షమవుతాడు. గీతాంజలి సుబ్బా రావడంతో సురేష్ని మరీ అలక్ష్యం చేస్తుంది. గీతాంజలి తల్లి పిలిచి మందలిస్తుంది. సురేష్ రిమోట్తో గీతాంజలిని కారులో బంధిస్తాడు. Locked inside. Everything is automatic. ఎలా ఉంది నా కారు? No. Don't cry. I'll open the door. ముందు డోర్ ఓపెన్ చేయండి. తెలియకెక్కాను వెధవ కారు. మా ఊళ్ళోనే నయం. ఏ అసలు డోర్లే ఉండవా? ముందు డోర్ ఓపెన్ చేయండి. Sure, but on one condition. కండిషనా? కోపం వద్దు గీతాంజలి. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ కండిషన్. నా గురించి పర్సనల్ గా 2 నిమిషాలు చెప్పాలి. నాకెందుకు? సుబ్బాకు చెప్పొచ్చుగా. ఓ గాడ్, మధ్యలో ఆ బఫూన్ ఎందుకు? ఒక వ్యక్తి లేనప్పుడు అతని గురించి అసభ్యంగా కామెంట్ చేయడం సంస్కారవంతుల లక్షణం కాదు. ముందు డోర్ ఓపెన్ చేయండి. డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, లక్షల డాలర్లు కాదు ముఖ్యం, సంస్కారం ముఖ్యం. ప్లీజ్ మైండ్ ఇట్. ఓ ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతాడు, అందుకని నీతో ఒంటరిగా, ఐ మీన్ జస్ట్ ఫ్రెండ్లీగా కాసేపు మాట్లాడాలి. డోర్ ఓపెన్ చేసి మాట్లాడొచ్చుగా. సర్టెన్లీ, కానీ నువ్వు వెళ్ళిపోతే? ప్లీజ్ ఓపెన్ ద డోర్. షూర్, బట్ ఓన్లీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? LKG. అబ్బా, పెద్ద చదివే, ఎందుకు ఆపేశావు? మీ గురించి చెప్తారని నా గురించి అడుగుతారే? నేను MS చేయడానికి వచ్చాను, ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ. కెన్ యూ గెస్? నా ఆస్తింత ఊహించగలవా? మీ ఇండియన్ కరెన్సీలో అయితే 5 crores, అంటే 5 కోట్లు. 5 కోట్ల? కాటనా టెరికాటనా? కాటను కాదు, టెరికాటను కాదు, ఇట్స్ మనీ. ఇక్కడ ఎంత కష్టపడితే అంత డబ్బు. అవును, యూర్ రైట్. ఇక్కడ అంతా డబ్బే, సెంటిమెంట్స్ లేవు. ఓ కమాన్, సెంటిమెంట్స్? వాట్ సెంటిమెంట్స్? ఇక్కడ డబ్బు ముఖ్యం. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. నా దగ్గర 4 కార్లున్నాయి. ఐ హ్యావ్ ఏ బెంజ్ కార్ టూ. ఇక్కడ బెంజ్ కార్ ఉండటం ఎంత ప్రెస్టేజో తెలుసా? అవును, ఆ కార్ లేని కొందరింటికి మన తెలుగు వాళ్లే వెళ్ళరు కూడా. యా, యు ఆర్ రైట్. మిస్టర్ సురేష్, మీదే ఊరు? విజయవాడ. ఇక్కడికి వచ్చే ముందు విజయవాడలో మర్సిడీస్ లోనే తిరిగారా? అక్కడ మీ తాత ముత్తాతలు మర్సిడీస్ బెంజ్ లోనే తిరిగేవారా? అదే సంస్కారం అంటే. కేవలం కార్లకి డబ్బులకి ఇచ్చే విలువ సొంత మనుషులకు ఇవ్వకపోవటం ఎంత సంస్కారహీనమో తెలుసుకోండి. మనిషిని మనిషిగా గుర్తించక కేవలం డబ్బుతోనే గుర్తించే ఈ మనుషులని రాక్షసుల కన్నా జంతువులే నయం. మీకెన్ని కోట్లున్నా నాకు అనవసరం. మీలో 1% సంస్కారం ఉన్నా వెంటనే డోర్ ఓపెన్ చేయండి. సంస్కారం లాంటి పెద్ద మాటలు ఎందుకులే, డోర్ తీస్తాను గానీ. ఇంకేం చెప్పొచ్చు సురేష్, వెంటనే డోర్ ఓపెన్ చేయండి. మీకే చెప్పేది, నా కోపం రప్పించొద్దు. బామ్మ ఉత్తరం రాసిన దాని ప్రకారం సంక్రాంతికి ఇంకా 2 రోజులే ఉంది. పండగ ఇక్కడ కూడా బాగా చేసుకోవాలి. ముగ్గులేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి, ఇల్లంతా పూలతో డెకరేట్ చేయాలి. అమ్మో, అమెరికాలో పేడ ఎక్కడ దొరుకుతుందబ్బా? ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, ఓ పెద్ద సమస్య వచ్చింది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అది? నాకు చెప్పు, దాన్ని చిటికలో తేల్చేస్తాను.
చెప్పినంత సులువు కాదు. ముందు నువ్వు చెప్పు. మీ చిన్నప్పుడు మీరు నా అంత ఉన్నప్పుడు జనవరి 14 వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. మరి అప్పుడు ఏం చేశారు మీరు? ఏముంది, పక్కింటి వాళ్ళతో ఫైట్లు, మా నాన్నతో తిట్లు. అది రోజును. జనవరి 14న జనవరి 14 గురించి ఎందుకమ్మా? హ్మ్. దానికంత ఆలోచన ఎందుకమ్మా? ఎందుకండి నాన్న? బామ్మ ఉత్తరం రాసింది. ఎల్లుండే సంక్రాంతి ఆ, పండగ మన సంప్రదాయం ప్రకారం బాగా చేసుకోమని చెప్పింది. పండగ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ. గొబ్బెమ్మలు పెట్టాలంటే పేడ కావాలి. కావాలా వద్దా? కావాలి. అయితే నాకు ఆవు పేడ కావాలి. తెచ్చి పెట్టండి నాన్న. ఈ న్యూయార్క్ మహానగరంలో పేరు మోసిన పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి. అగ్గిపుల్ల దగ్గర నుండి కంప్యూటర్ వరకు అన్నీ దొరుకుతాయి. మ్మ్. కానీ ఆవు పేడ మాత్రం దొరకదు. ఆలోచించాల్సిందే. అలా ఆలోచిస్తూ కూర్చుంటే వీలు కాదు నాన్న. రేపు బామ్మకు ఉత్తరం రాసేటప్పుడు ఏం రాయాలి? గొబ్బెమ్మలు పెట్టలేదు అంటే బాధపడదు. హ్మ్. పైగా పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెడితే వాళ్ళకి చాలా పుణ్యం. ఎవరు చెప్పారు? బామ్మ చెప్పింది. అయితే నిజమే. గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళు అంటూ పాట పాడి పూజ చేస్తే మంచి మొగుడు కూడా వస్తాడు. పొండి నాన్న. గొబ్బిళ్ళు. అయితే ఆవు పేడ కావాలంటావు. మ్మ్. హలో పూర్ణచంద్రరావు గారు, నేనండి రంగారావుని. నమస్తే నమస్తే. మీకు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు మంచి సర్కిల్ ఉందిగా. నాకు చిన్న హెల్ప్ కావాలి. మా అమ్మాయి గీతాంజలి ఇండియా నుంచి వచ్చింది. గీతాంజలే. ఏంటంటే కాస్త పేడ కావాలి. ఏమిటి, మళ్ళీ ఫోన్ చేస్తారా? పేడ దొరకదా? సరే మీ పేడ కోసం వెయిట్ చేస్తుంటాను. ఐఎమ్ సారీ, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఊర్పెలో ఒక్కసారిగా పేడ కావాలి అనగానే ఉలిక్కి పడ్డాడు. పాపం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్ట. అది అవ్వగానే కాల్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమవుతుందో? నువ్వెందుకంత వర్రీ అవుతావమ్మా? పేడ కోసం ఫోన్ చేశాను కదా. నాకు మీ మీద మీ ఫ్రెండ్స్ మీద నమ్మకం లేదు కానీ సుబ్బా కూడా చెప్తాను. అతనైతే డౌటే లేదు. మ్మ్. నువ్వు చెప్పావంటే చాలు, ఇండియా నుంచి ఆవుని ఇంపోర్ట్ చేసైనా ఫ్రెష్ పేడ తీసుకొని వస్తాడు నీ కోసం. అమ్మయ్యా. అమ్మయ్యా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నామో. అవును గీత, మీ అమ్మని అడిగితే పోలే? దానికేమైనా తెలిసేమో ఆవు పేడ గొబ్బెమ్మల గురించి. అది పాయింటే. చిచి, అలాంటి చండాల పనులు చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేవు. ఫోన్లేవోయ్, అమ్మాయి ఏదో సరదా పడింది. అయినా సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం మన సాంప్రదాయం కదా. నాన్నగారు, అసలు అమెరికాలో సంక్రాంతి గొబ్బెమ్మలు ఎవరూ పెట్టరా? అమెరికాలో మీరెన్నిసార్లు పెట్టారో అమెరికాలో? నా బంగారు తల్లి 10 ఏళ్ల క్రితం వచ్చుంటే అప్పటి నుంచే గొబ్బెమ్మలు పెట్టుండేవాణ్ణి. ఏమంటావు గీతాంజలి? థ్యాంక్ యూ నాన్నగారు. మా ఇంట్లో గొబ్బెమ్మల పేరంటానికి రండి. ఏమోయ్, చెట్టకి నీళ్లు బాగానే పోస్తున్నావే. అది అడిగింది కదా అని అంత పెద్ద ఆయనకి ఫోన్ చేసి ఎవరైనా పేడడుగుతారండి? అప్పుడే నీకు ఫోన్ చేశాడు. అవునోయ్, మనమేమన్నా కార్లు అడిగామా, బంగారం అడిగామా? పేడేగా, పైగా ఆవుది. ఆయనకేమో ఫామ్ హౌస్ ఉంది, ఉంటే ఇస్తాడు. ఇక్కడ పర్పస్ ముఖ్యం, పండగ. ఇలాగే అది అడిగిందల్లా చెయ్యండి. రేపు ఏ పల్లెటూరి బయటలో కట్టుకుంటానంటుంది. వచ్చినప్పటి నుంచి అదేగా నీ బాధ. ఏంటి మీరంటున్నది? అది కాదోయ్, ఏ పల్లెటూరు వాణ్ణి చేసుకుంటుందోనని నీ బాధ అని నా ఉద్దేశం. పాపం అలాగా. హాయ్ ఒడియాలత్తాయ్. ఏంటల్లుడు? నాకు హెల్ప్ కావాలి. ఏమిటది? నాకు ఆవు పేడ కావాలి. ఏమిటి? ఆవు పేడ? చిచి, వంటింట్లో ఏమిటా మాటలు? అసలు ఇంతకీ ఆవు పేడ అంటే ఏమిటో తెలుసా? ఎస్, కౌడంగ్. పర్వాలేదే, తెలుగు బాగా వంట పడుతోంది. ఇంతకీ ఆవు పేడ ఎందుకు? గోబామ్స్. ఏమిటి?
హలో, నేనేనండి బాబు వడియా లక్ష్మిని. మా ఇంటికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడుతున్నారు అంటారేమిటి? ఆ? ఇదేమిటి టప్పిమని పెట్టేశాడు ఫోను? కట్టక చస్తాడా, చెవి పగిలిపోయింటుంది. ఉడియాలత్తాయ్, మీరు నవ్వుతుంటే భయం. ప్లీజ్ డోంట్ నవ్వు. ఇంతకీ గొబ్బెమ్మలు ఓ గాడ్, గోబామ్స్. రేపు శంకర్ ఫెస్టివల్. శంకర్ పండగ కాదు, సంక్రాంతి. గీతాంజలి అడిగిందా గొబ్బెమ్మల గురించి? ఒడియాలత్తాయ్, ఐ వాంట్ ఆవ్ పేడ. మై డియర్ అల్లుడు, నేను అప్పడాలు వడియాలు ఆల్ పచ్చళ్ళు సప్లై చేస్తాను, ఆవు పేడ కాదు. అత్తాయ్, ఐ డోంట్ వాంట్ యువర్ సప్లై. వేర్ కెన్ ఐ గెట్ ఇట్? నాకు నిజంగా తెలియదు అల్లుడు. ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి అడుగు, లేదా ఓ పంచేయి. ఓ ఆవు కనపడితే దానికింత గడ్డి పెట్టి ఓ డబ్బా పట్టు కూర్చో. Oh God! Oh, save me! Oh God! తెలుగు వాళ్ళు లాగున్నారే. మనిద్దరం ఇంటికి వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వాళ్ళేనా? అవును, ఏం కావాలి? ఐ వాంట్ ఆవ్ పేడ. ఆవు పేడ. ఇలా సరాసరి వెళ్ళి పక్కకి తిరిగితే అక్కడ ఒక ఫామ్ హౌస్ వస్తుంది. అక్కడ నీకు కావాల్సినంత పేడ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలాగే సో స్వీట్. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? సుబ్బా కోసం నాన్నగారు. సుబ్బా కోసమా? కాదు, పేడ కోసం. గొబ్బెమ్మల కోసం ఆవు పేడ ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పాడు. పొద్దునెళ్ళాడు, ఇంకా రాలేదు. వస్తాడులే అమ్మా, తప్పకుండా ఎక్కడో ఓ చోట సాధించి తెస్తాడు. గీతాంజలి, వస్తున్నానమ్మా. అదుగో మీ మమ్మీ పిలుస్తోంది. అమ్మా కాదు, మమ్మీ. నో, అమ్మా. నిన్నే పిలుస్తోంది. వస్తున్నానమ్మా. హలో, తమరికి సుబ్బా కావాలా? వాడు ఇప్పుడే లేవడు. మాకు బయట నుంచి చాలా ఫోన్లు వస్తాయి, కానీ నువ్వు ఫోన్ పెట్టేసేయ్. ఏమిటోయ్, ఏమైంది? ఈ వయసులో ఈ వాంతులు ఏమిటోయ్? చీ ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. వాసనండి, హాల్లో ఏదో చండాలమైన వాసన వస్తోంది. అవును, నిజమే, నాకు వచ్చింది. నువ్వేదో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నావు అనుకున్నాను. చాలండి జోకులు. ఏదో సరదాగా అన్నానులే ఓయ్. అయినా చూద్దాం పదా. చిచి, ఏదో కంపు. ఏమిటిది వరలక్ష్మి? పేడండి, పేడ. మీ పుత్రరత్నం నిన్న రాత్రి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నాడు. ఎక్కడికి పోతాయి వెధవ బుద్ధులు? వరలక్ష్మి, ఏమిటి నీ ఉద్దేశం? వాడు డాడీ, నేను మమ్మీ కొడుకుని అని చెప్పాడు. వాడు ముమ్మాటికి నా కొడుకే, కాకపోతే బుద్ధులు కొన్ని మీ అబ్బాయి. అది సరే, ముందు ఇలా ఇవ్వండి, అది తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసి వస్తాను. చిచి, వెధవ కంపు, వెధవ బుద్ధులు. వెధవన్నారా వెధవని? ఎక్కడా చోడు దొరకనట్టు అది తీసుకొచ్చి వైన్ ర్యాక్లో పెట్టాడు. ఈడియట్. Oh, it's already late. Hi, Dad. Happy Sankranti. ఏమిట్రా అలా కుక్కలా వాసన చుట్టం? ఆపరేషన్ కౌడంగ్ రాత్రి తీసుకొచ్చి పెట్టాను. ఆపరేషన్ కౌడంగా నీ బొందా? చిచి, ఆ చండాల పేడ తీసుకొచ్చి ఈ వైన్ ర్యాక్లో పెట్టావు. చండాలపు వాసన. Oh, you have taken it.
చిచి నేను తీసుకోవడం ఏంటి? మీ అమ్మాయి తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ పారేసింది. Oh God, Mom, it's very important. చిచి ఇది ఇంపార్టెంట్ ఏమిట్రా? నీకు ఇదేం పోయే కాలం రా, దాంతో నీకేం పని? Dad, దీని విలువ నీకు తెలీదు. గోబామ్స్. ఏమిటండి ఏమిటి వీడు? తెలుగు సంస్కృతి. Hi, Geet. హాయ్ సుబ్బా, తెచ్చవా? Oh, థ్యాంక్ యూ సుబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. it's my pleasure. By the way, wish you happy Sankranti. తెలుగులో చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. కాంక్షలు కాదు, శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నువ్వు తెలుగులో చెప్పు. సుబ్బాకి సంక్రాంతి శుభాకాంక్షలు. కాంక్షలు కాదు, శుభాకాంక్షలు. సరే, ముందు గోబెమ్స్ ప్రిపేర్ చేద్దామా? నువ్వు చేస్తావా? యా. గొబ్బెమ్మలు మగవాళ్ళు చేయరు, ఆడవాళ్ళు చేస్తారు. మరి వాట్ చేయను? నువ్వు వెళ్ళి మా అమ్మకి నాన్నకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. అత్తాయ్ మామాయ్. ఓకే అత్తాయ్ మామాయ్. హాయ్ మామాయ్, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ సుబ్బా, సేమ్ టు యూ. ఈ డ్రెస్సులో చాలా బాగున్నావు. మన సాంప్రదాయం కూడా. థ్యాంక్ యూ. కానీ ఈ దూకటం బాగోలేదు. పంచకట్టు తెలుగు సాంప్రదాయమైన దూకడం సుబ్బా సాంప్రదాయం, సర్కస్ లో లాగా. హ్యాపీ పొంగల్ అత్తాయ్. ఏ తెలుగు ముక్కలేం దొరకలేదా మాట్లాడడానికి? అత్తాయ్, యూ లైక్ ఇంగ్లీష్, అందుకే ఐ విష్డ్ యూ ఇన్ ఇంగ్లీష్. చాలా సంతోషం. వేర్ ఇస్ పొంగల్స్ స్వీట్ అత్తాయ్? ఇప్పుడేగా తెల్లారింది, కాస్త ఆగు. ఆహా. ఏమిటోయ్, ఈ రోజు పండగ, స్వీట్ తినడానికి ఎప్పుడైతేనే నువ్వు వెళ్ళి ఆ సంగతి చూడు. యు ఆర్ రైట్ మామాయ్. ఉండు, గీతను కూడా పిలుస్తాను. గీతా, గీతా? come. అత్తాయ్ స్వీట్ పెడుతోంది, తిందాం. వస్తున్నాను. ఆ, అబ్బా, నువ్వు కూర్చో, నేను చూస్తాను. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సురేష్, రావనుకున్నాను, పర్వాలేదు, లేట్ గా అయినా వచ్చావు. కమ్ కమ్. నేను అలాగే అనుకున్నాను, నువ్వు రావేమోనని. సురేష్, దిస్ ఈజ్ యువర్ సీట్ మ్యాన్. హాయ్ అంకుల్. హాయ్. హలో ఆంటీ. హాయ్ మీ సురేష్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, పర్టికులర్లీ గీత. అవును సురేష్, పర్టికులర్లీ గీతకు. గీతకు ఎందుకు స్పెషల్? అమెరికాలో కూడా మన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు. సాంప్రదాయమా? వాట్ సాంప్రదాయం? బయట ముగ్గులు, మరి ముగ్గుల్లో ఏమున్నాయి? ఆ, అవి చెప్పు సురేష్. చెప్పని వాళ్ళకి పొంగల్ స్వీట్ లేదు. సురేష్, అవి అత్తాయ్, సురేష్ ని చెప్పనియండి. మ్, అయితే నేనే చెప్తాను. దే ఆర్ గోబామ్స్. అవి గోబ్మాస్ కావు, గొబ్బెమ్మలు. సంక్రాంతి పండగకి పవిత్రమైన ఆవు పేడతో చేసి ముగ్గుల్లో పెట్టి ఆడపిల్లలు పూజ చేస్తారు. అందుకే గీతాంజలికి స్పెషల్గా శుభాకాంక్షలు చెప్పాను. అర్థమైందా? వెల్డన్ సురేష్, నీకు తెలుగు సంస్కృతి కన్నా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా తెలుసు. కాస్త సుబ్బాని కూడా ట్రైన్ చేయి. ఓకే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. ఐ డోంట్ హ్యావ్ టైం. సురేష్, కాస్త స్వీట్ తీసుకెళ్ళమ్మా, పండగ కదా. గీత, నువ్వు వెళ్ళి స్వీట్ పట్రా. థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి. పెద్ద ముక్క. థ్యాంక్ యూ. అమెరికాలో కూడా
మన సంప్రదాయాన్ని పాటిస్తున్న క్రెడిట్ గీతకే దక్కుతుంది. అందుకని మనందరి తరఫున ఈ స్వీట్ గీతకు ఆఫర్ చేస్తున్నా. అయ్యో వద్దండి, నేను ఇందాకే స్వీట్ తిన్నాను. పోనీ చెరసగం తిందాం. తీసుకో గీత. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ శుభా. హ్యావ్ ఎ నైస్ డే. వస్తా మామాయ్. సుబ్బా, ఇంకో స్వీట్ తింటావా? సుబ్బా, పోనీ నేను ఇంత తినలేను, మన ఇద్దరం చెరసగం తిందామా? హాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. బాయ్ అంకుల్. బాయ్ అత్తాయ్. బాయ్ గీత్. బాయ్ బాయ్. బాయ్. Stop. Stop. Come back. Come back fast, I say. What's the matter? What's the matter? Look what you have done. Me?